మీకు తెలుసా, బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించటం కానీ దోచుకోవడం వంటివి కానీ చేయలేదంట. అవన్నీ చేసింది కూడా ఇండియన్సేనంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మతి స్థిమితంగానే ఉందా? పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చావా ఏంటి? ఇలా అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ నావి కావు. ఈ మాటలు అన్ని కూడా ఒక మహానుభావుడు అన్నాడు. ఇంకొక మహానుభావుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, చాలా తెలివిగలవాడు అని అంటారు ఈయన్ని అందరూ. పాపం ఆయన మాత్రం ఈ మాటల గురించి ఆలోచిస్తున్నాడు, నిజమా కాదా అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ 3, 2025 కెనడాకి చెందిన స్టీఫెన్ అనే ఒక పాడ్కాస్టర్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, ఇప్పుడు ఇండియన్లు ఇంగ్లాండ్ కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ వారు అవుతారు, మరి అలాగే ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఇండియన్స్ అవుతారు కదా, కాబట్టి ఇక ఇండియన్ కాలనైజ్ ఎక్కడ చేశారు అని అన్నారు. అంటే ఇప్పుడు ఒక దేశానికి చెందిన వారు ఇంకొక దేశానికి వెళ్తే ఆటోమేటిక్ గా రెండు దేశానికి చెందిన వారు అయిపోతారు అన్నమాట. అయ్యో పాపం, ఈ చిన్న లాజిక్ తెలియక ఎంతో మంది వేరే దేశాల పౌరసత్వాన్ని పొందడానికి నానా తంటాలు పడుతున్నారు. మరి ఆ ఏ దేశంలోకి వెళ్తే ఆటోమేటిక్ గా ఆ దేశం వారు అయిపోయినట్టేనా? ఇప్పుడు ఇదే లాజిక్ ప్రకారం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక దొంగ ఉన్నాడు, ఒక ఇంట్లోకి వెళ్తే ఆ దొంగ ఆటోమేటిక్ గా ఆ ఇంటి వాడు అయిపోయినట్టేనా? ఆ దొంగ ఆ కుటుంబాన్ని కొట్టినా, హింసించినా, దోచుకున్నా, ఆ ఇంటి ఆడవారిపై దారుణాలు చేసినా అదంతా కూడా దొంగతనం, దోపిడితనం కింద రాదన్నమాట. అది కుటుంబ సమస్య. చాలా తెలివిగా ఉంది స్టీఫెన్ గారి లాజిక్. ఇది ఎలా ఉంటే ఎలాన్ మస్క్ గారు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, మంచి ఐక్యూ కూడా ఉంది అని అంటారు ఈయనకి. మరి పాపం అమాయకుడు స్టీఫెన్ గారు ఈ లాజిక్ ని ట్వీట్ గురించి ఆలోచిస్తూ అదే ఒక ఎమోజీ కూడా రిప్లై ఇచ్చారు. అంటే ఈ విషయాన్ని సపోర్ట్ చేసినట్ట? ఒకవేళ చేసినట్టు అయితే మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న ఎలాన్ మస్క్ గారు ఇలా చేయటం కరెక్టేనా? ఈ విషయంపై మీ స్పందన ఏంటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.